హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 1 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి క్వశ్చన్ గురించి చూస్తే, ఇటీవల వార్తల్లో నిలిచిన గ్లోబల్ లిస్ట్ ఆఫ్ వెట్లాండ్ అక్రిడేటెడ్ సిటీస్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో గ్లోబల్ లిస్ట్ ఆఫ్ వెట్లాండ్ అక్రిడేటెడ్ సిటీస్ అనేది మనకి న్యూస్లో ఉందండి. ముఖ్యంగా భారతదేశం నుంచి మొదటిసారిగా మనకి ఇండోర్ మరియు ఉదయ్పూర్ ఈ లిస్ట్లో చోటు సంపాదించుకోవడం విశేషం. సో ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ 1 చూడండి. పట్టణ మరియు పట్టణ పరిసర చిత్తడి నేలల పరిరక్షణ మరియు తెలివైన వినియోగాన్ని మరింత ప్రోత్సహించడం దీని లక్ష్యం. సో ఈ వెట్లాండ్ అక్రిడేటెడ్ సిటీస్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటండి? సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలోని చిత్తడి నేలలను పరిరక్షించడము, వాటి యొక్క వైజ్ యూజ్ని అంటే సోషియో ఎకనామిక్ బెనిఫిట్స్ కోసము దీనిని ఉపయోగించడము. సో దానిని ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. రామ్సార్ కన్వెన్షన్ COP 13లో ఇది ఆమోదించబడింది. COP 13 కాదండి, COP 12లో దీనిని ఆమోదించారు. అండ్ COP 13 నుంచి ఇది అమలులోకి వచ్చింది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ ఇక్కడ. థర్డ్ వన్, వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ 10 సంవత్సరాలు మాత్రమే చెల్లుతుంది. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. మనకి వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ 6 years మాత్రమే మనకి వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 3 కూడా రాంగ్. ఇక్కడ మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఏ 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, ప్రజాభివృద్ధికి కావాల్సింది ఏమిటి? సో మనకి రాజకీయ పార్టీలు ఏ విధంగా ఫ్రీబీ స్కీమ్స్కి అలవాటు చేస్తున్నాయి ప్రజల్ని, అలానే డెవలప్మెంట్ని నెగ్లెక్ట్ చేస్తున్నాయి అనేది ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి గవర్నెన్స్లో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, ఆవిష్కరణల కేంద్రంగా భారత్. నిన్న కేంద్ర ఆర్థిక సర్వేకి సంబంధించి చాలా ఆర్టికల్స్ మనకి ఈరోజు న్యూస్ ఐటమ్స్లో ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అండ్ నిన్న పార్లమెంట్లో ప్రసంగిస్తూ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆవిష్కరణల కేంద్రంగా భారత్ అనేది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇందులో చూద్దాం. అండ్ థర్డ్ వన్, ఆర్థిక మూలాలు పటిష్టం. ఎకనామిక్ సర్వే అండ్ దానికి సంబంధించిన గణాంకాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకి ఎకానమీ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. అండ్ ఫోర్త్ వన్, వారానికి 60 గంటల పని ఆరోగ్యానికి హాని. రీసెంట్ ఎకనామిక్ సర్వేలోనే మనకి లాంగ్ వర్కింగ్ అవర్స్ వలన హెల్త్ ఏ విధంగా డిస్టర్బ్ అవుతుంది అండ్ ఏ విధంగా అది పాడవుతుంది అనేది మెన్షన్ చేస్తూ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఇది హెల్త్ టాపిక్లో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, కౌలు రైతులకు కేరళ విధానం బేష్. సో మనకి టెనాంట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఎకనామిక్ సర్వే హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ సిక్స్త్ వన్, పులుల సహజ నివాస క్షేత్రంలో 30% వృద్ధి. పులుల యొక్క సహజ ఆవాసాలలో వృద్ధి చెందింది అని ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ప్రజాభివృద్ధికి కావాల్సింది ఏమిటి? సో ఈ ఆర్టికల్లో ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఫ్రీబీ స్కీమ్స్కి ప్రజలకు ఏ విధంగా అలవాటు చేస్తున్నాయి అండ్ ఈ ఉచిత పథకాల వలన అభివృద్ధి ఏ విధంగా మనకి నిరోధించబడుతుంది అండ్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. దీని గురించి డిస్కస్ చేద్దాం. భారత ప్రవేశికలో ముఖ్యంగా మనము సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరిగేలాగా అండ్ అంతస్తుల్లోనూ అవకాశాలలోనూ సమానత్వాన్ని సాధించేలాగా మనము కొన్ని లక్ష్యాలని పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ లక్ష్యాలని ఇప్పటికీ చేరుకున్నామా అంటే చేరుకోలేదు అని చెప్పాలి. అయితే దీనికి కారణం ఏంటి? ప్రజలను ఓటర్లుగా చూస్తూ వర్గాల వారీగా వారిని విభజిస్తూ ఓట్లు కొల్లగొట్టడానికే రాజకీయ పక్షాలు సదా ప్రయత్నిస్తున్నాయి. అంటే మనకి కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మీదనే రాజకీయ పార్టీలు దృష్టి పెడుతున్నాయి. సామాజిక సమ్మిళిత ప్రగతికి మార్గాలేమిటో అన్వేషించకుండా తమను అధికారంలోకి తెచ్చే వ్యూహాలకే పార్టీలు పదును పెడుతుంటాయి. అంటే ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకుండా కేవలం నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలా విన్ అవ్వాలి అనే వాటి మీదనే రాజకీయ పార్టీలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రజాకర్షక పథకాలు రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యానికి చాలా హానికరమైనవండి. కాబట్టి మనము పార్టీలు అనేవి ఈ ఫ్రీబీ స్కీమ్స్ మీద ఫోకస్ తగ్గించి ప్రజలకి ఏమి కావాలి, సామాజిక సమ్మిళిత వృద్ధికి అంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ని సాధించడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి అనే వాటి మీద ఫోకస్ చేస్తే మనము ఈ ప్రజాభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆర్థిక వ్యవస్థకు ప్రజలకు దీర్ఘకాలంలో మేలు చేయని రాజకీయ వరదానాల కట్టడికి రాష్ట్రాలతో చర్చించి
కేంద్రం ఒక మార్గదర్శక నియమావళిని రూపొందించాలి అని ఆర్బీఐ ఎక్స్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు అభిప్రాయపడ్డారు. అంటే రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఉచిత పథకాలకి సంబంధించి అలానే ఈ ప్రామిస్లు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటాయి. వాటి కోసం ఒక గైడ్ లైన్స్ అనేది రూపొందించాలి అనేది ఆయన అభిప్రాయం. అయితే పూర్తిగా ఇటువంటి పథకాలను రద్దు చేయాలా అంటే భారతదేశంలో మనకి ఇంకా అణగారిన వర్గాలకు ప్రభుత్వాలు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అందరికీ విద్య వైద్యం అందించే ఉపాధి చూపించే నైపుణ్య శిక్షణ పథకాలకు భారతదేశంలో ఖచ్చితంగా ఇప్పటికీ అవసరం ఉంది. అలానే ఉమెన్ ఎంపవర్మెంట్కి అవసరమైన స్కీమ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది, మనకి పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి అంటే మనకి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మౌలిక వసతుల కల్పనకి కావచ్చు అండ్ అభివృద్ధికి కావచ్చు ఇలాంటి వాటికి అవసరమైన పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి ఇలాంటి ఉచిత పథకాలకి రాజకీయ పార్టీలు ఎక్కువగా ప్రామిస్ చేయడం అనేది అవసరం లేని పథకాలను కూడా తీసుకురావడం అనేది మనకి అభివృద్ధికి మనము చాలా ప్రాబ్లమేటిక్గా చెప్పుకోవచ్చు. ఈ సమస్య యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉన్నది అనేది ఇక్కడ గణాంకాల ద్వారా చూడండి. సొంత పన్నుల ద్వారా రాష్ట్రాలకు సమకూరుతున్న ఆదాయంలో రకరకాల రాయితీల విలువ 2018-19లో 1.87 లక్షల కోట్లుగా ఉండేది. ఇప్పుడు 2023-24కి అది 4.73 లక్షల కోట్లకు పెరిగింది. అంటే గత 5 సంవత్సరాల కాలంలో ఈ ఉచిత పథకాల మీద ఖర్చు ఎంత మేరకు పెరిగింది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అలానే రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల అప్పుల మొత్తం 2016లో 32.59 లక్షల కోట్లు ఉంటే 2024-25లో అవి 93.93 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే మనకి ఎంత మేరకు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క అప్పులు పెరిగాయో అనేది గమనించవచ్చు. అయితే ఈ అప్పులు అనేవి మనకి పెట్టుబడి మీద ఎక్కువగా ఉపయోగిస్తున్నారంటే అది లేదు. వీటిని ఎక్కువగా ఈ స్కీమ్స్ మీద వాటి మీద ఉపయోగించడం వలన అటు అభివృద్ధి అనేది కూడా జరగటం లేదు. వీటిలో ఎక్కువ శాతం అభివృద్ధియేతర పనులకే కేటాయించడం జరుగుతుంది. 2019-20లో చూడండి 10.1 లక్షల కోట్లు ఈ అభివృద్ధియేతర ఖర్చులకి పోతే ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ నాటికి అది 16.9 లక్షల కోట్లకు చేరింది. సో ఈ విధంగా మనము ఆర్థిక క్రమశిక్షణ ఏ విధంగా నానాటికి దిగజారిపోతుంది అనేది ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ఉచిత పథకాలు వీటికి ప్రభుత్వాలు ఎక్కువగా ఫోకస్ చేయకుండా ముఖ్యంగా అవసరమైన వాటికి మాత్రమే నిధులను కేటాయిస్తూ అభివృద్ధి మీద ఖర్చు పెడితే దాని మీద మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే మనము మౌలిక సదుపాయాల్ని కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలని కల్పించగలుగుతాము, ఉద్యోగాల్ని కల్పించగలుగుతాము. దీని ద్వారా మనము ఈ ఉచిత పథకాల మీద ఆధారపడకుండా ప్రజలకి వాళ్ళ స్వంత కాళ్ళ మీద నిలబడే అవకాశాన్ని కల్పిస్తాము. కాబట్టి ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే మనము సమ్మిళిత వృద్ధిని ఇంక్లూజివ్ డెవలప్మెంట్ని సాధిస్తూ ప్రజాభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆవిష్కరణల కేంద్రంగా భారత్ అసాధారణ విజయాలతో దేశానికి నూతనోత్తేజం, పార్లమెంటు ఉభయ సభలలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగం. సో నిన్న బడ్జెట్ సమావేశాలకి ప్రారంభంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం యొక్క హైలైట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసిడెంట్ అడ్రస్ అనేది ఏ సందర్భాలలో ఉంటుంది అనేది మనం చూస్తే అకార్డింగ్ టు ఆర్టికల్ 87 మనము 2 ఇన్స్టాన్సెస్లో ఈ ప్రెసిడెంట్ అడ్రస్ అనేది చూడవచ్చండి. ముఖ్యంగా మనము బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో కావచ్చు, అంటే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సెషన్లో బడ్జెట్ సెషన్ ఉంటుంది కాబట్టి మనము బడ్జెట్ సెషన్ ప్రారంభంలో కావచ్చు, లేదా నూతన లోక్సభ ఎన్నికల జరిగిన తర్వాత సమావేశమైన మొదటి సమావేశంలో అయినా కూడా ఈ ప్రెసిడెంట్ అడ్రస్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రెసిడెంట్ స్పీచ్ అనేది గవర్నమెంట్ పాలసీస్ యొక్క ప్రయారిటీస్ని అండ్ ప్లాన్స్ని హైలైట్ చేస్తూ వచ్చే సంవత్సరానికి సంబంధించి అండ్ కమింగ్ ఇయర్స్కి సంబంధించిన బ్రాడ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఎజెండా అండ్ డైరెక్షన్ని ఈ ప్రెసిడెంట్ స్పీచ్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద డిస్కషన్, శుక్రవారం మనకి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, యువత, మహిళలు, రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి సంతాపం తెలిపారు. అలానే ఇటీవల తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్కు నివాళులు అర్పించారు. అమృత కాలంలో అభివృద్ధి పదాన పరుగులు తీస్తున్న దేశానికి అసాధారణ విజయాలతో తన ప్రభుత్వం నూతనోత్తేజాన్ని కలిగిస్తుందని అన్నారు.
ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం త్వరలోనే అవతరించనున్నదని భరోసా వ్యక్తం చేశారు. అలానే ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ద్వారా 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని చెప్పారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేలా అదనంగా 3 కోట్ల ఇల్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు, 70 ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య బీమా తదితరాలను తన ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రస్తావించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆర్థిక మూలాలు పటిష్టం, అన్ని రంగాల్లోనూ పురోగతి. రానున్న ఆర్థిక సంవత్సరంలో జీడిపి 6.3% to 6.8%. ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అనేది అదుపులోనే ఉంది. సంస్కరణలకు పెద్దపీట వేయాలి. ఏఐతో అప్రమత్తంగా ఉండాలి. అంటే కృత్రిమ మేధని మనము అప్రమత్తంగా వినియోగించుకోవాలి. బడ్జెట్కు ముందు విడుదలైన కేంద్ర ఆర్థిక సర్వేలో ఈ కీలక అంశాలు అన్నిటినీ పొందుపరచడం జరిగిందండి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. ప్రజెంట్ సర్వేలోని కీలక అంశాలను పరిశీలిస్తే 2047 కల్లా వికసిత దేశంగా భారత్ నిలబడాలి అంటే వచ్చే 2 దశాబ్దాల పాటు 8% చొప్పున నిలకడగా వార్షిక వృద్ధి రేటు నమోదు చేయాలి. సో దీనిని సాధించాలి అంటే జీడిపిలో పెట్టుబడుల శాతం ప్రస్తుతం ఉన్న 31% నుంచి 35%కి పెరగాలి. అంటే గవర్నమెంట్స్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం ద్వారా మనము ఈ జీడిపి వృద్ధి రేటుని సాధించడానికి కృషి చేయాలి అని తెలియజేస్తుంది. అండ్ ప్రపంచ స్థాయిలో పోటీ పడాలి అంటే క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మక సంస్కరణలు తేవాలి, నియంత్రణలు ఎత్తివేయాలి, సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించాలి. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ప్రభుత్వాలు కాన్సన్ట్రేషన్ చేయాలి. రానున్న రోజుల్లో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, వివిధ ప్రాంతాలలో జరుగుతున్న ఘర్షణలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసరనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా వ్యవహరించాలి. సుస్థిరాభివృద్ధిని కొనసాగించడానికి తగిన వ్యూహాలు, విధానాలు రూపొందించుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ కీ ఫ్యాక్టర్గా చెప్పుకోవాలి. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనము కొనసాగించడానికి అవసరమైన వ్యూహాలు అండ్ దానికి సంబంధించిన విధానాలని రూపొందించుకోవాలి. పంట మార్పిడి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి. అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రోత్సహించాలి. ఇవి దీర్ఘకాలంలో దేశ ఆహార భద్రతకు భరోసాగా నిలుస్తాయి. అలానే సహకార రంగాన్ని బలోపేతం చేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అండగా నిలవాలి. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను కల్పించి పల్లెలను మార్కెట్లతో అనుసంధానించాలి. అలానే ఆర్థిక సర్వేలో పునరుత్పాదక ఇంధన వనరులను గురించి కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. రెన్యూవబుల్ ఎనర్జీని విస్తరించాలి అని, ముఖ్యంగా సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్లపై దృష్టి కేంద్రీకరించాలి అని ఆర్థిక సర్వే మెన్షన్ చేయడం జరిగింది. పిఎం కుసుమ్, పిఎం సూర్యఘర్ పథకాలతో పునరుత్పాదక ఇంధన వాడకాన్ని ప్రోత్సహించాలి. అండ్ ఏఐ, డిజిటల్ టెక్నాలజీలకు అనుగుణంగా ఉద్యోగులు, కార్మికులు నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలి. పని ప్రదేశంలో సంస్కరణలతో శ్రామిక జనాభాలో మహిళల పాత్ర పెరిగేలాగా చర్యలు తీసుకోవాలి. ఆరోగ్య, పరిశోధన, న్యాయ, విద్య, వ్యాపార రంగాలలో రానున్న రోజులలో ఏఐ కీలక పాత్ర పోషించనుంది. కాబట్టి మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అవసరమైన నైపుణ్యాలని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుని ఆ రంగంలోని అవకాశాలని అందిపుచ్చుకోవాలి. తయారీ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని, అదే సమయంలో కృత్రిమ మేధ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ రంగాలపై భారీగా పెట్టుబడులు పెట్టాలి అని ఈ ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేయడం జరిగింది. శ్రామిక మార్కెట్కు ఏఐ అంతరాయం కలిగిస్తోందన్న ఆందోళన అంతటా నెలకొంది. ఈ విషయంలో సంస్థలు జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఏఐతో అవకాశాలు ఉన్నాయి, సవాళ్లు ఉన్నాయి. అండ్ ఈ నేపథ్యంలో ఏఐని దుర్వినియోగం కాకుండా నియంత్రణలు విధించాలి అని ఆర్థిక సర్వే మెన్షన్ చేయడం జరిగింది. ఈ గవర్నెన్స్, యూపీఐ ఆధారిత డిజిటల్ మౌలిక వసతులను బలోపేతం చేయాలి. 5G నెట్వర్క్ను విస్తరించాలి. ఇందుకు ఏఐ, డేటా ఆధారిత విధానాల నిర్ణయాలను తీసుకోవాలి అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎకనామిక్ సర్వే యొక్క డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఎకనామిక్ సర్వే అంటే ఏంటి? ఎకనామిక్ సర్వే అనేది ఒక రిపోర్ట్ కార్డు. ఇందులో ఏం మెన్షన్ చేస్తారు? స్టాటిస్టికల్ డేటా అంతా ఉంటుంది. ఎకానమీకి సంబంధించిన అన్ని విభాగాలను కవర్ చేస్తూ ఒక గణాంకాలని ఈ ఎకనామిక్ సర్వే మెన్షన్ చేస్తుంది. దీనిని ఎవరు ప్రిపేర్ చేస్తారు? ప్రిపేర్డ్ బై ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఇన్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ. అండ్ కొన్ని ఎక్సెప్షన్స్ కూడా చూడవచ్చండి. ఎలక్షన్ ఇయర్లో మనకి ఎకనామిక్ సర్వేని అండ్ ఫుల్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఎలక్షన్ ఇయర్లో ఇంటీరియం బడ్జెట్ని ప్రవేశపెడతారు. తర్వాత కొత్తగా ఎన్నికైన గవర్నమెంట్ ఫుల్ బడ్జెట్ని, ఎకనామిక్ సర్వేని ప్రవేశపెడతారు. అలానే ఈ ఎకనామిక్ సర్వేని ప్రవేశపెట్టాలి అనే నిబంధన ఏమీ లేదు. కాకుంటే ప్రస్తుతం అది ప్రతి గవర్నమెంట్ ఒక ఆచారంగా, కష్టంగా అది పాటిస్తూ వస్తుంది. ఎకనామిక్ సర్వేకి, బడ్జెట్కి
కీ డిఫరెన్స్ చూడండి. ఎకనామిక్ సర్వే అనేది ఒక ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, అందులో ఉన్న సవాళ్ళు ఏంటి అండ్ వాటికి పరిష్కారాలు రిఫార్మ్స్ ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తుంది. అయితే బడ్జెట్ అనేది ఇట్ ఈజ్ అన్ ఎస్టిమేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. సో ఆదాయ వ్యయాలకు సంబంధించిన ఒక ఎస్టిమేట్ని బడ్జెట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి కీ ఇండికేటర్స్ ఆఫ్ ఎకనామిక్ సర్వే 24-25 మనం చూస్తే జీడిపి గ్రోత్ 24-25లో 6.4, అలానే 25-26లో 6.3 నుంచి 6.8% వరకు ఉండవచ్చని ఎకనామిక్ సర్వే హైలైట్ చేస్తుందండి. అండ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ మనకి ఇక్కడ చూస్తే 22-23లో చూస్తే 329.7 మిలియన్ టన్స్ ఉండగా 23-24లో 332.3 మిలియన్ టన్స్గా ఇక్కడ ఎకనామిక్ సర్వే హైలైట్ చేసింది. అండ్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఆర్థిక లోటు అనేది 2022-23లో 6.4% ఆఫ్ జీడిపిగా ఉండగా 2023-24లో 5.6% ఆఫ్ జీడిపికి తగ్గింది. సో ఆర్థిక లోటు తగ్గడం అనేది మనకి ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. అలానే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి 2023-24లో $646.4 బిలియన్ ఉండగా 2024-25లో $634.6 బిలియన్ అది కొంత తగ్గుదల అనేది మనం చూడవచ్చు. 2024-25లో జనవరి 3, 2025 వరకు ఉండే గణాంకాలను బట్టి దీనిని ఇవ్వడం జరిగింది. అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ విషయానికి వస్తే మనకి 22-23లో 5.2%గా ఉన్నది మనకి 5.9%గా 23-24లో నమోదైందండి. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 22-23లో 2.7% ఆఫ్ జీడిపిగా ఉండగా 23-24లో 3.2% ఆఫ్ జీడిపిగా నమోదైంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వృద్ధి అనేది ఎప్పుడు కూడా మనకి ఒక మల్టీప్లేయర్ ఎఫెక్ట్ని కలిగజేస్తుంది ఆర్థిక వ్యవస్థకి. కాబట్టి ఇది కూడా మనకి ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. అలానే ఈ ఇయర్ ఎకనామిక్ సర్వేలో సమ్ మోర్ ఇంపార్టెంట్ హైలైట్స్ చూస్తే వారానికి 60 గంటల పని ఆరోగ్యానికి హాని అని ఎకనామిక్ సర్వే వెల్లడించడం జరిగింది. రోజుకి 12 గంటలు డెస్క్ వర్క్ వలన ఒత్తిడి కలుగుతుంది అని సర్వే వెల్లడిస్తుంది. కాబట్టి భారతదేశం తన ఆర్థిక లక్ష్యాలను సాధించాలి అంటే సత్వరం ప్రజల జీవనశైలి ఎంపికలపై దృష్టి సారించాలి అని, ముఖ్యంగా పిల్లలు యువతగా ఉన్నప్పుడే వీటి ఎంపిక జరుగుతుంది అని ఎకనామిక్ సర్వే అభిప్రాయపడిందండి. అయితే ఎకనామిక్ సర్వే ఎందుకు దీనిని హైలైట్ చేస్తుంది? కఠినమైన పని సంప్రదాయాలు, అదనపు పని గంటల వలన మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అది కాస్త ఆర్థిక వృద్ధి వేగానికి బ్రేకులు వేస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుందో ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది అని ఎకనామిక్ సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ గణాంకాలను చూడండి. ఒత్తిడి వలన ఏటా $1,00,000 కోట్ల నష్టం. సో మానసిక వ్యాకులత ఆందోళన కారణంగా అంతర్జాతీయంగా ఏటా 1,200 కోట్ల పని దినాలను కోల్పోతున్నాము. దీనివలన $1,00,000 కోట్ల మేర నష్టపోతున్నాము అని ఒక అంచనా. ఆర్థిక సర్వే ఈ అంచనాని హైలైట్ చేస్తూ ఇక్కడ దీనికి సంబంధించిన మెన్షన్ చేయడం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధిలో అగ్రస్థానంలో ఏపీ. సో వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటులో 2011-12 నుంచి 2020-21 వరకు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది అని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. సగటు వార్షిక వృద్ధి రేటు ఏపీలో 8.8% ఉందని, ఆ తర్వాత స్థానాలలో మధ్యప్రదేశ్ 6.3%, తమిళనాడు 4.8% ఉన్నట్లు తెలిపింది. సో 8.8% వృద్ధితో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్లు ఎకనామిక్ సర్వే ఇక్కడ హైలైట్ చేయడం మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కౌలు రైతులకు కేరళ విధానం భేష్. సామాజిక ఆర్థిక సర్వే 2024-25లో కేంద్రం వెల్లడి. కౌలు రైతుల సంక్షేమానికి సంబంధించి కేరళ ప్రభుత్వం వినూత్న విధానాన్ని అవలంబిస్తోంది. పేద రైతులకు, ముఖ్యంగా ఉద్యాన పంటల సాగుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది అని సామాజిక ఆర్థిక సర్వే 2024-25లో కేంద్రం వెల్లడించింది. భూ యాజమానుల హక్కులకు భంగం వాటిల్లకుండా నీతి ఆయోగ్ 2016 సంవత్సరంలో మోడల్ అగ్రికల్చరల్ ల్యాండ్ లీజింగ్ చట్టంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలోనూ కౌలుదారుల చట్టాలను తెచ్చిన కేరళ విధానమే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది అని ఇక్కడ సర్వేలో పేర్కొనడం జరిగిందండి. అలానే లీజుకు తీసుకునే వారిలో 85% తక్కువ ఆదాయ వర్గానికి చెందిన వారే ఉన్నారని ఈ ఎకనామిక్ సర్వేలో తెలియజేయడం జరిగింది. ఈ విధానంలో అగ్రిమెంట్ ఏ విధంగా ఉంటుంది అండి?
రైతు సంఘాలు యజమాని నుంచి 3 ఏళ్ళు అంతకు మించిన కాలానికి భూమిని కౌలుకు తీసుకుంటాయి. ఇక్కడ రైతు సంఘాలు ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. అండ్ 1872 భారత కాంట్రాక్ట్ చట్టం కింద ఒప్పందం చేసుకుంటాయి. ఇందులో భాగంగా భూ యజమానికి వ్యవసాయ సేవ అందించడం, లాభాలలో వాటా తీసుకోవడం, నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించడం వంటి విధానాలు అమలు చేస్తాయి. ఈ ఒప్పందంలో గ్రామ పంచాయతీ భాగస్వామి అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద కీ హైలైట్గా చెప్పుకోవచ్చు. గ్రామ పంచాయతీ ద్వారా మనము ఈ ఒప్పందాన్ని చేసుకుంటారు. అండ్ భూమిని కౌలుకు తీసుకునే రైతులు, రైతు సంఘాలు పంట రుణం తీసుకోవడానికి, పంటల బీమా ప్రయోజనాలు పొందడానికి అర్హత సాధిస్తారు. సో మనకి ఈ రుణ సదుపాయాలు, బీమా సదుపాయాలు కూడా ఈ అగ్రిమెంట్లో పొందుపరచడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద ప్రాబ్లంగా భారతదేశంలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే కౌలు రైతులకి బీమా సదుపాయాలు కానీ, రుణ సదుపాయాలు కానీ చాలా కష్టతరంగా ఉంటాయి. ఈ కేరళ విధానంలో పంట రుణానికి కానీ, బీమా ప్రయోజనాలు పొందడానికి కానీ కౌలు రైతులకి కూడా ఇక్కడ అధికారాలని కల్పిస్తారు. అండ్ రైతులు సొంత పొలాలలో వ్యక్తిగతంగా కౌలుకు తీసుకుని సాగు చేయడంతో పోలిస్తే సంఘంగా ఏర్పడి కౌలుకు తీసుకుని సాగు చేసినప్పుడు మెరుగైన ఫలితాలు వచ్చాయి. అంటే ఇండివిజువల్ ఫార్మింగ్ కంటే కూడా మనము ఒక కమ్యూనిటీ ఫార్మింగ్ చేయడం ద్వారా మెరుగైన ఫలితాలని సాధించవచ్చు అని ఈ కేరళ విధానంలో తెలుస్తుంది. అండ్ కమ్యూనిటీ ఫార్మింగ్ని ఇది హైలైట్ చేస్తుంది. సో ఎకనామిక్ సర్వే ఈ కేరళ విధానాన్ని భేష్ అని పొగడడం, అండ్ దీనిని ఆర్థిక సర్వే 2024-25లో మెన్షన్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పులుల సహజ నివాస క్షేత్రంలో 30% వృద్ధి. సో లాస్ట్ 2 డెకేడ్స్లో మనకి పులుల సహజ నివాస క్షేత్రాలలో 30% వృద్ధి సాధించింది అని ఒక అధ్యయనంలో తెలిసింది అండి. ఏడాదికి 2929 చదరపు కిలోమీటర్ల మేర ఈ వృద్ధి నమోదైంది. భారత్లో 1,38,200 చదరపు కిలోమీటర్ల మేర పులులు విస్తరించి ఉన్నాయి. దీనిని మనకి నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క పరిశోధకులు తమ అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారమే మనకి పులుల సహజ నివాస క్షేత్రంలో 30% వృద్ధి అనేది కనిపిస్తుంది అని వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఇక్కడ చూడండి, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. దీనిని వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. పులుల సంరక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అండి. అండ్ ఈ పులుల సంరక్షణ కోసం పులుల సెన్సస్ ఏదైతే టైగర్ సెన్సస్ ఉందో, టైగర్ సెన్సస్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ చూడండి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 2025 జనవరి 29న 100వ ప్రయోగ మైలురాయిని దిగ్విజయంగా అందుకుంది. GSLV F-15 వాహన నౌక నింగిలోకి దూసుకెళ్లి NVS-2 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ GTOలో ప్రవేశపెట్టింది. 2250 kgల NVS-2 స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ నావిక్లో 2వ జనరేషన్ ఉపగ్రహం. మనకి సెకండ్ జనరేషన్ నావిగేషన్ శాటిలైట్స్ని ప్రయోగించడం జరిగింది. అందులో ఈ NVS-2 అనేది సెకండ్ జనరేషన్ ఉపగ్రహంగా చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే తొలిసారిగా 161 రకాల సేవలతో ఏపీ ప్రభుత్వం మనమిత్ర పేరుతో వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టింది. సో వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది మనమిత్ర అనే పేరుతో. దీనికి అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300009ను ప్రభుత్వం కేటాయించింది. అలానే ఫేజ్ 2లో మరో 360 పౌర సేవలను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ వన్ చూడండి, గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్గా AK ప్రధాన్ నియమితులయ్యారు. కేంద్ర జల సంఘంలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై బోర్డు చైర్మన్గా నియమితులయ్యారు. సో పర్సనల్ న్యూస్లో మేబీ ఇంపార్టెంట్ ఇట్లాంటివి. అండ్ లాస్ట్ వన్ చూడండి, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 2025 జనవరి 29న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశంలో దేశంలో కీలక ఖనిజాల అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకుంది. 7 ఏళ్ల వ్యవధిలో 34,300 కోట్ల వ్యయం అంచనాతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కు ఆమోదముద్ర వేసింది. ఎకనామిక్ డెవలప్మెంట్ మరియు నేషనల్ సెక్యూరిటీ ప్రధాన లక్ష్యాలుగా ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ని ప్రభుత్వం లాంచ్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఎకనామిక్ సర్వే. ఎకనామిక్ సర్వే న్యూస్లో ఉన్న నేపథ్యంలో 3 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.